దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపనల నిమిత్తం భగవంతుడైన విష్ణుమూర్తి మరి ఈ అవతారాలు ధరిస్తాను అని చెప్పాడు. పాపాత్ముల భారాన్ని భరింపలేక భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటుంది. విష్ణుమూర్తి అభయమిచ్చి భూభారాన్ని తగ్గిస్తానని భూదేవితో అన్నాడు. దాని పర్యవసానమే ఈ దశావతారాలు. భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలా రక్షిస్తాడో ఎలా శిక్షిస్తాడో ఎవరికి తెలుసు? ఆయన ధరించిన అవతారాల్లో ముఖ్యమైనవే ఈ దశావతారాలు. ఈ లోకంలో ప్రసిద్ధి చెందినవి కూడా ఈ దశావతారాలు మాత్రమే. మరి ఈ దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం. మత్స్యం అంటే చేప అవతారం. పూర్వం ఒకప్పుడు ఒక భయంకరమైన ప్రళయం సంభవించింది. ఆనాటి కల్పాంత సమయంలో సత్యవ్రతుడనే పేరు గల రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడట. ఆయన జలమే ఆహారముగా విష్ణుమూర్తిని గూర్చి కృతమాలిక అనేటువంటి నదీ తీరంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు అతడు నదిలో స్నానం చేస్తూ శ్రీహరి సమర్పణగా నీటిని వదులుతూ ఉండగా అతని దోసిట్లోకి ఒక చేప పిల్ల వచ్చి పడింది. ఉలిక్కిపడిన సత్యవ్రతుడు వెంటనే దోసిట నుండి చేప పిల్లను నీటితో సహా నదిలోకి జార విడిచాడు. నీటిలో పడిన చేపపిల్ల రాజును చూసి, ఓ రాజా, ఈ నదిలో దుష్ట ప్రాణులకు భయపడి నీ దోసిటిలోకి ప్రవేశించాను నేను. ఇక్కడ చిన్న చేపలను పెద్ద చేపలు తినివేస్తూ ఉన్నాయి. నాకన్నా మిన్న అయినటువంటి ప్రాణుల నుండి రక్షణ కోసమే నిన్నాశ్రయించానయ్యా. నన్ను తిరిగి జలంలో జార విడచడం న్యాయమా? ఈ నదిలో ఉన్నటువంటి దుష్టుల నుండి నేను ఎట్లు తప్పించుకోగలను? ధూర్తులైన జాలర్లు నన్ను చంపేస్తారు, లేదా ఇతర ప్రాణులు నన్ను తినేస్తాయి. కాబట్టి నన్ను నీవే రక్షించవయ్యా, నువ్వే కాపాడవయ్యా, కరుణించి నన్ను కాపాడవయ్యా అని చెప్పి శరణు వేడింది. శరణన్న వాళ్లను రక్షించడమే మీ వంటి గొప్పవారికి మహాభాగ్యం కదా అని పలికింది ఆ చేప. దయార్ద్ర హృదయుడైనటువంటి సత్యవ్రతుడు ఆ చేప పిల్లను తన కమండలంలో ఉంచి తన నివాసమునకు తీసుకొని పోయాడు. ఒక్క రాత్రిలో ఆ కమండలము పట్టనంత పెద్దదై రాజుతో, దయామయ, ఈ కమండలమునందు ఉండుటకు నాకు స్థలం సరిపోవటలేదు, నన్ను వేరే చోట ఉంచండి అని ఆ చేపపిల్లను కమండలంలో నుంచి తీసి పెద్ద జలపాతంలో ఉంచాడు. కొద్ది క్షణాల్లో అది పెరిగి పట్టకపోగా దానిని చిన్న మడుగులో ఉంచాడు. ఆ చేప మరింత పెద్దదై మడుగులో తిరగడానికి వీల్లేనట్లయింది. కాబట్టి నాకు ఈ కొలను సరిపోవటలేదయ్యా, నన్ను వేరే చోట ఉంచు అని చెప్పేసి మొరబెట్టుకోయింది. అంటే దినానికి పెరిగిపోతా ఉంది ఆ చేప. సత్యవ్రతుడు దాని మొరను ఆలకించి ఆ మత్స్యాన్ని ఒక గొప్ప మడుగులో పడవేశాడు. అది కూడా సరిపోలేదు. మత్స్యము మరి మిక్కిలి పెద్దదైనందువల్ల ఆ మడుగు కూడా సరిపోకపోయేసరికి సత్యవ్రతుడు ఆ మత్స్యాన్ని ఒక సముద్రంలో విడిచాడు. ఆ మత్స్యము అప్పుడు సత్యవ్రతునితో, ఓ రాజా, ఈ సముద్రమందున్న మొసళ్ళు నన్ను తినివేయగలవు, నన్ను ఒంటరిగా ఇచ్చట పడవేయట ధర్మము కాదు అని మళ్ళా మొరపెట్టుకుంది, బాధపడింది. సత్యవ్రతుడు మిక్కిలి ఆశ్చర్యమునుంది. ఓ మహామత్స్యమా, ఒక్క రోజులో నీవు 100 యోజనాలు విస్తరించావు. నీ వంటి చేపను నేనెన్నడూ కూడా కానీ విని ఎరగలేదు. సాధారణ చేపకి ఇటువంటి గొప్పదైన దేహం ఎలా ఉంటుంది? ఇందలి మొసళ్ళు నిన్నేమి చేయజాలవు. నీ ప్రవర్తన కడు విచిత్రంగా ఉంది. అసలు నీవెవరవు? నన్నేలా కష్టపెడతా ఉన్నావు? ఆలోచించగా నీ ఒక దివ్య స్వరూపముగా తోస్తూ ఉన్నది నాకు. భక్తులను బ్రోచే భగవంతుడైన శ్రీహరిగా నన్ను కరుణించవచ్చిన విష్ణుమూర్తిగా ఊహించుతూ ఉన్నాను. దయచేసి నీవెవరివో చెప్పి నన్ను బ్రోవుమయ్యా. నారాయణ, నాకు నీవే దిక్కు, నీకిదే మొక్కుతూ ఉన్నాను. మత్స్య రూపమును ఎలా ధరించావో తెలియకున్నది, వివరించి చెప్పవయ్యా జనార్దన అని వేడుకొన్నాడు. ఎవరు?
సత్యవ్రతుడు. సత్యవ్రతుని మాటలను విన్న ఆ మహా చేప, రాజా సత్యవ్రత, నేనే శ్రీహరిని, శ్రీహరినే, శ్రీ మహావిష్ణువునే మత్స్యావతారం ఎత్తానయ్యా అని చెప్పారు. శ్రీమన్నారాయణుడు అనేటువంటి నేను మరి యుగాంతం అవుతూ ఉన్నది కాబట్టి, ప్రళయం సంభవింపబోతా ఉంది కాబట్టి భూమండలం అంతా జలమయం కాగలదు. అందులో విహరింపకోరి ఈ మహామత్స్య రూపాన్ని ధరించాను. ఈ రాత్రి గడిచిన పిదప 7వ రోజున బ్రహ్మకు ఒక పగలు పూర్తి కాగలదు. అప్పుడు ప్రళయం సంభవిస్తుంది. ముల్లోకాలు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయి. సృష్టి అంతా సమసిపోతుంది. సర్వ జీవరాశులు నశిస్తాయి. నీ వంటి ధర్మాత్ముడు, సత్యవంతుడు ఆ మహాప్రళయంలో నశించుటకు వీల్లేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో మరల సృష్టికి అవసరమైనటువంటి ఔషధాలు, బీజాలను వేసుకొని సిద్ధంగా ఉండు. నీతో పాటు సప్తమహర్షులు కూడా నౌకలో ఉంటారు. మిమ్మల్ని అందరినీ ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా ఆ నౌక తాడును నా నోటితో కరచి పట్టుకొని ప్రళయం పరిసమాప్తి అయ్యే వరకు సముద్రంలో విహరిస్తూ ఉంటాను. విహరిస్తూ ఉండడమే కాదు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. నా ఆజ్ఞను తప్పక పాటింపవయ్యా అని చెప్పగా సత్యవ్రతుడు సంతోషంగా అన్నీయు సిద్ధం చేసుకొని ప్రళయం వచ్చే రోజు కోసం ఎదురు చూడసాగాడు. కల్పాంత సమయమైంది. ప్రళయం సంభవిస్తూ ఉంది. భయంకర ఆకారాలు గల కారు మబ్బులు కమ్మి వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉన్నాయి. సముద్రాలు పొంగి భూమండలం అంతటిని ముంచివేశాయి. క్రమంగా ప్రళయం ఉద్ధృత రూపం ధరించి లోకాలన్నిటినీ మునిగిపోయేలా చేసింది. జీవరాశి అంతా నశించింది. అటువంటి సమయంలో నిద్రిస్తూ ఉన్నటువంటి బ్రహ్మముఖం నుండి వేదాలు బయలువెడలగా హయగ్రీవుడు, ఈయనే సోమకుడు అని కూడా పిలుస్తారు. హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించి సముద్ర మధ్యంలో దాచి ఉంచాడు. అంతేకాకుండా తాను కూడా దాగి ఉన్నాడు సముద్ర మధ్యంలో. నారాయణ అనుగ్రహం వలన సత్యవ్రతుడు ఔషధాలతో నిమిత్తం లేకుండా, ఔషధాలతో, విత్తనములతో, పునః సృష్టికి కావలసిన సరంజామాతో సప్తమహర్షులతో కూడి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో నౌక రానే వచ్చింది. అందరూ ఆ నౌకలో ప్రవేశించి మహామత్స్యము యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో మహామీనము, పెద్ద చేప వచ్చి పడవ త్రాడును అందుకుంది. అంతటి కారు చీకట్లో మహర్షుల తేజస్సు వెలిగిపోతా ఉంది. మీన ప్రకాశము తప్ప మరేదియూ లేదు. ఆ మహర్షుల యొక్క తేజము కన్నా ఈ పెద్ద చేప మహామీనము యొక్క ప్రకాశము తప్ప అక్కడ మరేది కనబడటం లేదు. ప్రళయం అంతమయ్యే వరకు ఆ గాఢాంధకారంలో ఆ మహామత్స్యము వారిని కాపాడుతూ ఉన్నది. ప్రళయము తగ్గి క్రమంగా వెలుతురు సూర్యోదయం అవసాగింది. బ్రహ్మ మేలుకొని మరల సృష్టి చేయుటకు ప్రారంభించాడు. కానీ సృష్టి చేయడానికి తగిన శక్తి సామర్థ్యాలను ఇచ్చే వేదాలు కనిపించడం లేదు. వాటిని సోమకుడనే రాక్షసుడు అపహరించనని, సముద్రంలో దాగి ఉన్నాడని తెలుసుకొని శ్రీమన్నారాయణుని మనస్సులో ధ్యానించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ప్రత్యక్షమై బ్రహ్మ శ్రీమన్నారాయణుని చూచి ఇలా స్తుతించసాగాడు. నారాయణ, జగద్రక్షక, దయామయ, కరుణించి కాపాడవయ్యా. కమలలోచన, సర్వమును తెలిసిన వాడవు నీవే. నీ దివ్య స్వరూపమును, మహిమను తెలుసుకొనుట మాతరమా? చరాచర సృష్టికి చైతన్యం కలిగిస్తూ ఉన్నావు నీవు. నీకు తెలియని విషయమేమి ఉంటుంది? నేను నిద్రించే సమయంలో కనిపెట్టి సోమకుడనే మహారాక్షసుడు నా వద్ద ఉన్నటువంటి వేదాలను దొంగిలించి అపహరించి మహాసముద్రంలో దాగి ఉన్నాడు. వేదాలు దగ్గర లేకపోవటం వలన సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతూ ఉన్నది. వేదాలు లేనిదే సృష్టి కార్యం చేయలేకున్నాను. నా యందు కరుణించి
వేదాలను సంపాదించి నాకు ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా స్వామి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడు బ్రహ్మ శ్రీమన్నారాయణుని. మహామత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన దేహాన్ని 10 యోజనాలు ఉండేలాగా విస్తరింపజేసి బ్రహ్మతో ఇలా అంటా ఉన్నాడు, ఓ సృష్టికర్త బ్రహ్మదేవ, విచారించవద్దు, నేను ఈ మహామత్స్య రూపంతో ఉంటూ సముద్రాన్ని మధించి సోమకాసురుడు దాగినటువంటి అతన్ని వెతికి పట్టుకొని వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను అని మహాసముద్రంలోనికి పోయి రాక్షసునికై వెతకసాగాడు. వేదాలను దొంగిలించిన సోమకాసురుడు వాటిని తినే పదార్థాలు అనుకొని తన ఆకలి తీర్చుకొనుటకై వాటిని మృంగివేస్తాడనమాట. కానీ ఆ వేదాలు అతని ఆకలిని తీర్చలేదు. ఆహారంనకై సముద్రంలో వెతుకుతూ ఉండగా మహామత్స్యరూపుడైనటువంటి నారాయణుడు అతని కంటపడ్డాడు. ఆ చేపను మృంగి తన ఆకలిని తీర్చుకుందామనుకున్నాడు. మహామత్స్యము కూడా సోమకాసురుని ఎదుర్కొని మహాయుద్ధం చేశాడు. రాక్షసుడు మహాబలవంతుడు. వారిద్దరి మధ్య చాలా కాలం ఘోరంగా భయంకరమైన పోరు సాగింది. రాక్షసుడు తన గదతో మత్స్యాన్ని కొట్టబోయాడు. వెంటనే అది సముద్రంలో మునిగి తప్పించుకుంది. మహామత్స్యము మరలా పైకి వచ్చి తన తోకతో నీటి మీద చరచగా ఆ దెబ్బకు సముద్రం నీరు 1 యోజనమంత ఎత్తు వరకు ఎగిసిపడింది. దానితో పాటు సోమకాసురుడును యోజనమంత ఎత్తు ఎగిరి నీటిలో పడ్డాడు. ఈ హఠాత్ పరిణామానికి సోమకాసురుడు మిక్కిలి కోపించి తన పొడవైన చేతులతో మహామత్స్యాన్ని పట్టి పీడించసాగాడు. మత్స్యము ఆ పట్టు విడిపించుకొని సోమకాసురుని తన వాడి అయిన కోరలతో చీల్చి చెండాడింది. రాక్షసుని కడుపును చీల్చి అందులో ఉన్నటువంటి వేదాలను మరియు దక్షిణావర్తమనేటువంటి శంఖాన్ని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వచ్చి వేదాలను ఇచ్చేస్తాడు. శంఖమును మాత్రం తాను ఉంచుకున్నాడు. అంతటా బ్రహ్మతో, బ్రహ్మదేవ, వేదాలను సోమకాసురుడు మింగడం వలన కొన్ని శిథిలమైపోయి ఉండవచ్చు. నీకు సాధ్యమైనంత వరకు వాటిని పూరించు. మిగిలిన చోట ప్రణవ మంత్రం అంటే ఓంకారంతో పూరించి వేదాలను సంపూర్ణం చేయవయ్యా, నీ సృష్టి కార్యమును ఇక కొనసాగించవయ్యా అని చెప్పడం జరిగింది. మహామత్స్య రూపంలో ఉన్న శ్రీహరి సత్యవ్రతుని చూచి, ధర్మప్రభు సత్యవ్రత, ప్రళయకాలంలో శ్రీహరికే సాయం చేసిన సహచరుడవు, సహృదయుడవైనటువంటి నిన్ను రక్షించడం మా ధర్మము. శ్రీ మహావిష్ణువు యొక్క సాహచర్యం నీకు సకల విజ్ఞానం అబ్బుతుంది. నీవు 7వ మన్వంతరంలో వివస్వంతుడనేటువంటి ఉత్తమునికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుట్టిన ఆదేశానుసారము వైవస్వత మనువుగా చలామణి అవుతావు అని దీవించాడు. బ్రహ్మను గురించి వివరించి చెప్పాడు. మరి మహా తపస్వి ధర్మ పరిపాలకుడు అయినటువంటి సత్యవ్రతుని యొక్క మహామత్స్యరూప అవతారాన్ని ధరించిన శ్రీహరి యొక్క మత్స్యావతార వృత్తాంతమును తెలిపేటువంటి ఈ కథను ఎవరు విన్నా, ఎవరు చదివినా మరి ఆ పఠితుల యొక్క శ్రోతల యొక్క పాపాలు పటాపంచలవుతాయి, వాళ్ళ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతకుముందు పరమపద ప్రాప్తి కలుగుతుంది. ఉత్తమ గతులు సిద్ధిస్తాయి. పాపరహితులై పరమాత్మను చేరుకోగలరు. మానసిక ప్రశాంతి కలుగుతుంది. నిత్యము మత్స్యావతార గాథను పఠించడం వలన బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది అని చెప్పేసి దశావతారానికి సంబంధించినటువంటి కథ ద్వారా తెలుస్తుంది.